ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంది. కూటమి ప్రభుత్వం జానాబెత్తుడు ప్రభుత్వంగా తయారైంది. ప్రతి నెల ఖర్చేమో దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అటు ఉద్యోగుల జీతభత్యాలకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లకు, మిగతా సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నెలకు దాదాపు 25,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం నెలకు కేవలం 13,000 కోట్ల రూపాయలు. అంటే ఖర్చుకు ఆదాయానికి మధ్య 12,000 కోట్ల రూపాయలు నెలకు అంతరం ఉంది. ఖర్చేమో జానడు, ఆదాయమేమో బెత్తడు. అందుకోసం ఇదిని జానాబెత్తడు ప్రభుత్వం అనడం జరిగింది. ఈ అంతరం 12,000 కోట్ల రూపాయలు ఇది పూడ్చేటందుకు రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2026-27కు సంబంధించి బడ్జెట్లో ఏం చూపించారు? 75,868 కోట్ల రూపాయలు అప్పు చేస్తాము సంవత్సరానికంతా కలిసి చూపించారు. కానీ వాస్తవంగా మొదటి 3 నెలల్లోనే, మొదటి త్రైమాసికంలోనే 33,623 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే ఏడాదికి చేస్తామనుకున్న అప్పులో మొదటి 3 నెలల్లోనే 44.30% అప్పులు చేయడం జరిగింది. ఇక తొలి త్రైమాసికములో బడ్జెట్ ప్రకారంగా 58,500 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా సమకూరుతుంది అనుకున్నారు. కానీ చివరికి వచ్చింది ఎంత? 39,500 కోట్ల రూపాయలు. అంటే మొదటి త్రైమాసికంలోనే అనుకున్న దానికంటే, బడ్జెట్లో అనుకున్న దానికంటే ఆదాయము 19,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది మొదటి త్రైమాసికంలోనే. కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటా తగ్గింది, కేంద్రం నుండి గ్రాంట్స్ తగ్గినాయి, రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం చూస్తామా అవి అన్ని మార్గాలు తగ్గిపోయినాయి. జిఎస్టీ ద్వారా తగ్గింది అనుకునే దానికంటే, అమ్మకం పన్ను ద్వారా తగ్గిపోయింది, ఎక్సైజ్ ద్వారా తగ్గిపోయింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా తగ్గిపోయింది. కాబట్టి అన్ని విధాలుగా ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, ఓ దిక్కు మళ్ళా దుబారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దుబారా తగ్గించుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయవద్దని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంది. కూటమి ప్రభుత్వం జానాబెత్తుడు ప్రభుత్వంగా తయారైంది. ప్రతి నెల ఖర్చేమో దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అటు ఉద్యోగుల జీతభత్యాలకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లకు, మిగతా సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నెలకు దాదాపు 25,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం నెలకు కేవలం 13,000 కోట్ల రూపాయలు. అంటే ఖర్చుకు ఆదాయానికి మధ్య 12,000 కోట్ల రూపాయలు నెలకు అంతరం ఉంది. ఖర్చేమో జానడు, ఆదాయమేమో బెత్తడు. అందుకోసం ఇదిని జానాబెత్తడు ప్రభుత్వం అనడం జరిగింది. ఈ అంతరం 12,000 కోట్ల రూపాయలు ఇది పూడ్చేటందుకు రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2026-27కు సంబంధించి బడ్జెట్లో ఏం చూపించారు? 75,868 కోట్ల రూపాయలు అప్పు చేస్తాము సంవత్సరానికంతా కలిసి చూపించారు. కానీ వాస్తవంగా మొదటి 3 నెలల్లోనే, మొదటి త్రైమాసికంలోనే
33,623 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే ఏడాదికి చేస్తామనుకున్న అప్పులో మొదటి 3 నెలల్లోనే 44.30% అప్పులు చేయడం జరిగింది. ఇక తొలి త్రైమాసికములో బడ్జెట్ ప్రకారంగా 58,500 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా సమకూరుతుంది అనుకున్నారు. కానీ చివరికి వచ్చింది ఎంత? 39,500 కోట్ల రూపాయలు. అంటే మొదటి త్రైమాసికములోనే అనుకున్న దానికంటే, బడ్జెట్లో అనుకున్న దానికంటే ఆదాయము 19,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది మొదటి త్రైమాసికంలోనే. కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటా తగ్గింది, కేంద్రం నుండి గ్రాంట్స్ తగ్గినాయి, రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం చూస్తామా అవి అన్ని మార్గాలు తగ్గిపోయినాయి. జిఎస్టీ ద్వారా తగ్గింది అనుకునే దానికంటే, అమ్మకం పన్ను ద్వారా తగ్గిపోయింది, ఎక్సైజ్ ద్వారా తగ్గిపోయింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా తగ్గిపోయింది. కాబట్టి అన్ని విధాలుగా ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, ఓ దిక్కు మళ్ళా దుబారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దుబారా తగ్గించుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయవద్దని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.